హాయ్ ఫ్రెండ్స్, నమస్కారము. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు సండే కదండి, అందరింట్లో నాన్ వెజ్ ఉంటుంది. అందుకే నేను ఈరోజు మీ ఎదురుగా చికెన్ 65 రెసిపీ తీసుకొని వచ్చానండి. 1.5 kg చికెన్ తీసుకున్నానండి. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, వినిగర్, సోయా సాస్, సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాఫ్రిన్, ఒక్క నిమ్మకాయ తీసుకున్నానండి. చికెన్ 65 మసాలా. ఇదిగోండి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, చూసారా? ఇది 1.5 kg అండి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ వేయండి. 3 స్పూన్స్ ఆయిల్ కూడా 3 స్పూన్స్ తీసుకోండి. కొద్దిగా వినిగర్ 3 స్పూన్స్. 1.5 kg ఉంది కదండి, 3 స్పూన్స్. సోయా సాస్ 2 స్పూన్స్. సాల్ట్ చికెన్ ఎంత ఉంది తగినంతగా వేసుకోండి. చికెన్లో ధనియా పౌడర్, నేను ధనియా పౌడర్ 5 స్పూన్స్ వేస్తున్నానండి. 2, 3, 4, 5 స్పూన్స్ అండి. ఓకే. కారం పొడి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు అండి. చికెన్ 65 మసాలా వేస్తున్నానండి. 2 స్పూన్స్ చాలండి. 2 స్పూన్స్. ఓకేనా? ఇప్పుడు నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఒక్క నిమ్మకాయ వేస్తున్నానండి. అందులో విత్తనాలు వేయకుండా మంచిగా స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు బాగా కలపాలండి. చికెన్ బాగా స్మాష్ చేసుకొని మంచిగా కలపాలి. చికెన్కి మంచిగా మసాలా అంటాలి. ఓకేనా? ఇప్పుడు నేను బాగా పిసికి మసాలాలన్నీ మంచిగా మిక్స్ చేస్తానండి. చూడండి, చూసారండి? ఇదిగో ఇలా మంచిగా పిసికి ఇప్పుడు అట్లాగనే ఒక 1/2 అవర్, మీకు ఇష్టమైతే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత స్టవ్ మీద పెట్టేయాలి, అంతే. చూడండి, ఇప్పుడు నేను 1/2 అవర్ వరకు నానబెట్టానండి. చూడండి, నూనె కూడా పైన తేలుతుంది. చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను కుక్ చేయడానికి. ఓకేనా? ఇదిగోండి, చూసారా? ఇదిగోండి చికెన్ 65 ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. మీరు చేసి తినేసి అప్పుడు నాకు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.